ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభం తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మహోన్నతుడా, గొప్ప దేవ, కనికరముల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొనిచుండగా వాక్యంలోని మర్మాలు చూచినట్లు మా ఆత్మీయ మనోనేత్రాలు చేర్చి నా నోటికి నీ మాటలు అందించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభం తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొన్నిసార్లు ఒంటరితనం అనేది ఉంటుంది. ఎందుకు ఈ ఒంటరితనం వస్తుందో మనకు తెలుసు. కొన్ని పరిస్థితులు మరి ప్రభావం మన మీద చూపించినప్పుడు ఒంటరితనం అనేది మనకు వస్తూ ఉంటుంది. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆ ఒంటరితనాన్ని కొన్నిసార్లు కొన్ని సమస్యల వలన మనం ఒంటరితనాన్ని అనుభవించవలసి వస్తూ ఉంటుంది. కుటుంబ కలహాల ద్వారా, అలాగే కొన్ని పరిస్థితుల వలన, లేకపోతే స్నేహితుల వలన, ఆస్తి తగాదాల వల్ల కొన్ని సార్లు ఒంటరితనాన్ని మనము అనుభవించవలసి వస్తూ ఉంటుంది. ఈ ఒంటరితనం అనేది మరి ఎక్కడ మనం ఎక్కువ గమనించవచ్చు అంటే, అనాథ పిల్లలను చూసినట్లయితే వారికి తల్లి తండ్రి ఉండరు కాబట్టి నా పరిస్థితి ఏంటిది, నా భవిష్యత్తు ఏంటిది అనే కోణంలో పిల్లలు బాధపడుతూ ఉంటారు. వారిని చూసినట్లయితే మనకు అర్థమైపోతూ ఉంటుంది, అయ్యో పాప అని అంటూ ఉంటాం మనం. ఎందుకంటే వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ ఒంటరితనం ఎందుకు వస్తుంది అని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆదికాండము 27వ అధ్యాయంలో మనం గమనిస్తే ఏశావుని ఇస్సాకు ఆశీర్వాదిస్తానని చెప్పినప్పుడు ఏశావుకు రావాల్సిన దీవెనలు యాకోబు మరి తన అన్న అయిన ఏశావు లాగా మారువేషం ధరించుకొని ఏశావుకు రావాల్సిన దీవెనలు తను పొందడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అన్నకు రావాల్సిన దీవెనలు పొందుకున్నాడో ఏశావు యాకోబును చంపుతానని అనుకోవడం తన తల్లి విని తన తల్లి యాకోబును మరి తన మామయ్య మరి ఆయన దగ్గరికి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, మరి ఇక్కడ పరిస్థితిని మనం గమనించినట్లయితే యాకోబే డైరెక్ట్గా వెళ్ళి తండ్రి నన్ను కూడా ఆశీర్వదించు అని అడగొచ్చు. మరి ఆయన అడగలేదు. ఎందుకు అడగలేదో మనకు అర్థం కాదు ప్రియులారా. అయితే దీవెనలు దొంగిలించిన తర్వాత మరి ఏశావు తనపైన పగబట్టడం గమనించేసి అక్కడి నుంచి పారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పారిపోతున్నాడో తను ఒంటరివాడైపోయినాడు. ప్రియులారా, వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఒంటరితనం అనేది కొన్నిసార్లు మనము కలగజేసుకుంటూ ఉంటాం. ఈ ఒంటరితనం అంటే ఏంటి? ఎవరు లేకపోవడం, లోన్లీగా ఫీల్ అవ్వడం. అయ్యో నా పరిస్థితి ఏంటిది, నా స్థితిగతులు ఏంటి, నేను ఇలా ఉన్నానే, నాకు భవిష్యత్తు ఉందా లేదా ఏంటి అనేది మనం ఆలోచిస్తూ ఉంటుంది. భయంకరమైన పరిస్థితిగా పరిగణిస్తూ ఉంటుంది మన జీవితంలో అది. ప్రియులారా, కొన్నిసార్లు మనం గమనించినట్లయితే ఒకానొక ప్రదేశంలోకి మనం వెళ్తే అక్కడ బస్సెస్ కానీ మరి ఆటోలు కానీ ఏది దొరకనప్పుడు మనం ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. రే, ఇక్కడ ఎవరు లేరు, సమయానికి ఏం దొరకటం లేదు, ఏంటిది పరిస్థితి. ఒకవేళ అక్కడున్న చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి గమనించినట్లయితే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయనుకో భయం కాదు. చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి అక్కడ చీకటి ఉన్నదనుకో కొద్దిగా మనం భయపడతా ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మరి ఆ యొక్క పరిస్థితులలో మనం ఏం చేయాలో మనకి అర్థం కాదు ప్రియులారా. మరి ఈ ఒంటరితనము ఎలా వస్తుందంటే మరి యాకోబు చేసినట్లుగా మనం కూడా చేయడం వలన ఇది వస్తూ ఉంటుంది. ఆదికాండం 16వ అధ్యాయము మనం గమనించినట్లయితే షారా మరి అబ్రహాముకు మరి వారికి పిల్లలు లేవడం వలన
లేకపోవడం వలన హగరుని ఇస్తుంది. అబ్రహాంకి ఇచ్చినప్పుడు హగరు గర్భవతి అయినప్పుడు హగరు దృష్టికి శారా నీచురాలుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే హగరు శారాని మరి అట్లా నీచంగా చూడడం గమనిస్తూ ఉంటుందో, శారా హగర్ని శ్రమ పెట్టడం వలన తను ఇంట్లో నుంచి పారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రియులారా. మరి ఇక్కడ గమనించాలి, శారా హగరు యొక్క జీవితంలో ఎంతో మేలు చేసింది. ఆ మేలును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాల్సిపోయి తన యజమానురాల్ని నీచమైన దానిగా చూడడం అక్కడ జరుగుతూ ఉంటుంది. తను పారిపోయినప్పుడు మరి షూరు అరణ్యంలో ఉన్నప్పుడు యెహోవా దూత తనను కనుగొని మళ్ళా నువ్వు వెళ్ళి నీ యజమానురాలు కింద అణిగిండుమని చెప్పినప్పుడు ఆమె వెళ్తుంది. ప్రియులారా, మరి హగరు ఎప్పుడైతే మరి పారిపోవడం జరుగుతూ ఉన్నదో, ఆ ఒంటరితనంలో మరి తనకి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు మరి దేవుడు ఆ ఒంటరితనంలో తనను దర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని ఒంటరి పరిస్థితులలో మనకు ఎవరు లేకపోతే మన పరిస్థితి ఏంటి ప్రియులారా? ఈ భారతదేశంలో కొన్ని చోట్ల మనం గమనించినట్లయితే స్త్రీలు మరి చీకట్లో ఒంటరిగా నడిచి వచ్చినప్పుడే స్వాతంత్రం అన్న మహాత్మా గాంధీ మాటను పక్కకు పెడితే, ఎంతోమంది స్త్రీలు ఒంటరిగా ప్రయాణించినప్పుడు, బస్సులో వెళ్ళినప్పుడు వారిపైన అత్యాచారం జరగడం మనం గమనిస్తూ ఉన్నాం పిల్లలు. ఒంటరిగా ఉన్న స్త్రీలను మరి సాతాను టార్గెట్ చేసి వారి యొక్క జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు. ఎంతో భయంకరమైన పరిస్థితులు. ఎవరైతే ఒంటరిగా ఉంటారో ఆ యొక్క ఒంటరి వాళ్ళని సాతాను టార్గెట్ చేసుకుంటూ ఉంటాడు. ఆదికాండం 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే అవ్వను సాతాను టార్గెట్ చేసుకొని ఆ పండు తినేలా చేసినాడు ప్రియులారా. పండు తినడం వలన వచ్చిన ఫలితం ఏమిటంటే వారు ఏదైనా వనంలో నుంచి వెళ్ళగొట్టబడడం జరిగింది ప్రియులారా. మరి యొక్క సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే, కొన్నిసార్లు ఒంటరితనాన్ని మనం అనుభవించడానికి మన పరిస్థితులు కారణమైతే, కొన్నిసార్లు మరి సాతాను కారణమవుతూ ఉంటాడు ప్రియులారా. మరి యొక్క సమయంలో వాక్యం వింటున్న నీవు నీ ఒంటరితనానికి నీవే కారణమవుతున్నావా? నీ జీవితంలో కలగజేసుకున్న పరిస్థితులను బట్టి నీ ఒంటరిగా ఉంటున్నావా? మరి ఒకవేళ ఆ ఒంటరితనంలో దేవుడు నీకు తోడై ఉండకపోతే నీ పరిస్థితి ఏంటి? ప్రభునందు ప్రియులారా, మరి ఎప్పుడైతే మరి యాకోబు అక్కడి నుంచి పారిపోతున్నాడో మనము గమనించినట్లయితే 28వ అధ్యాయము మరి 10వ వచనం మనం గమనించినట్లయితే 10, 11, 12 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఒక దగ్గర యాకోబు పడుకొని ఉండడం వలన అక్కడ కలగన్నాడు. ఒక నిచ్చెన ఆకాశము కొన నుంచి భూమి మీదకి వేయబడడం, ఆ నిచ్చెన కొన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడం గమనించాడు. తన ఒంటరితనంలో యాకోబు ఎక్కడ ఏమైపోతాడని దేవుడు గ్రహించి దేవుడు తనకు తోడుగా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ప్రియులారా, మనము చేసుకునే ఒంటరితనంలో మనకు దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మనము సాతానికి టార్గెట్ అయిపోతూ ఉంటాం. నువ్వు కృంగిపోయినట్లయితే, నువ్వు కృషించిపోయినట్లయితే నువ్వు చేతకాని వాడవవుతావు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నీ ఒంటరితనంలో దేవుడే నీకు సహాయకుడిగా ఉంటా ఉన్నాడు ప్రియులారా. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయనని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును, నువ్వు ఒంటరితనంలో ఉన్నట్లయితే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటిదంటే నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని దేవుడు నీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావో, నీవు ఏ పరిస్థితిని బట్టి నువ్వు బలహీనపడతా ఉన్నావో ఆ పరిస్థితులలో దేవుని నువ్వు తోడుగా చేసుకోవాలి. ప్రియులారా, మనం గమనించాలి వాక్యంలో మరి యేసు ప్రభుల వారు మార్క్స్ వార్త 14వ అధ్యాయం 27వ వచనం గమనించినట్లయితే సిలువ ఎక్కడానికి ముందు గెత్సెమనే తోటలో యేసు ప్రభుల వారు మరి
ప్రార్థన చేయడం, ఒంటరితనం అనుభవించడం అనేది జరిగింది. అక్కడ శిష్యులకు కూడా చెప్పారు, మీరు వెళ్ళి ప్రార్థించండి అని చెప్తా ఉంటే వాళ్ళు నిద్రపోవడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకి తెలియదు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలని చెదిరిపోదును అని యేసుప్రభులు చెప్పిన వారు అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే యేసుప్రభుని మరి పట్టుకొని వెళ్ళడం గమనించారో వాళ్ళందరూ చెదిరిపోవడం జరిగింది ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితులలో మరి దేవుడు వాగ్దానం చేసినాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము. ఆయన వెళ్ళుట మనకేంటి ప్రయోజనకరం అంటే, ఆయన వేరే ఒక ఆదరణకర్తను మన కొరకు పంపించినాడు. హల్లెలూయా. ప్రియులారా, మరి మన జీవితంలో నువ్వు ఒంటరిగా ఉంటున్నావేమో, నీవు ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో మరి నిన్ను ఆదరించడానికి, ప్రతి విషయంలో నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏ పరిస్థితిని బట్టి మరి నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతా ఉన్నావో, నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నావో, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఒంటరితనాన్ని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శిష్యులు మరి దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి పెంతెకోస్తు దినమున మరి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడి బలవంతులైనాడు. తిరిగి వారి ఒంటరితనంలోకి వెళ్ళలేదు. పరిశుద్ధాత్మను బట్టి వాళ్ళు బలవంతులుగా మారి, శక్తివంతులుగా మారి దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలబడడం జరిగింది. నీ కుటుంబాలలో, నీ అన్నదమ్ములలో, నీ అక్కచెల్లెలలో, మరి నీ వ్యాపారంలో కానీ, నీ చదువులో కానీ, నీ పనిపాట్లో కానీ నీ ఒంటరిగా ఫీల్ అవుతున్నట్లయితే ఇప్పుడే దేవుడు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని నువ్వు నిలబడినట్లయితే నువ్వు ఎన్నటికీ ఓడిపోవు, సాతాను చేతులను టార్గెట్గా ఉండవు, జయము నీ వశమైతా ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పి నీ జీవితంలో పరిశుద్ధాత్మను తోడుగా ఉంచుకొని జయ జీవితంను సాగించి ముందుకు వెళ్ళగలుగుట దేవుడు అట్టి కృపను నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలను తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మహోన్నతుడా, గొప్ప దేవ, కనికరముల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొనిచుండగా వాక్యంలోని మర్మాలను చూచినట్లు మా ఆత్మీయ మనోనేత్రాలు తెరిచి నా నోటికి నీ మాటలు అందించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభం తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొన్నిసార్లు ఒంటరితనం అనేది ఉంటుంది. ఎందుకు ఈ ఒంటరితనం వస్తుందో మనకు తెలుసు. కొన్ని పరిస్థితులు మరి ప్రభావం మన మీద చూపించినప్పుడు ఒంటరితనం అనేది మనకు వస్తూ ఉంటుంది. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆ ఒంటరితనాన్ని కొన్నిసార్లు కొన్ని సమస్యల వలన మనం ఒంటరితనాన్ని అనుభవించవలసి వస్తూ ఉంటుంది. కుటుంబ కలహాల ద్వారా, అలాగే కొన్ని పరిస్థితుల వలన, లేకపోతే స్నేహితుల వలన, ఆస్తి తగాదాల వల్ల కొన్ని సార్లు ఒంటరితనాన్ని మనము అనుభవించవలసి వస్తూ ఉంటుంది. ఈ ఒంటరితనం అనేది మరి ఎక్కడ మనం ఎక్కువ గమనించవచ్చు అంటే, అనాథ పిల్లలను చూసినట్లయితే వారికి తల్లి తండ్రి ఉండరు కాబట్టి నా పరిస్థితి ఏంటిది, నా భవిష్యత్తు ఏంటిది అనే కోణంలో పిల్లలు బాధపడుతూ ఉంటారు. వారిని చూసినట్లయితే మనకు అర్థమైపోతూ ఉంటుంది, అయ్యో పాప అని అంటూ ఉంటాం మనం. ఎందుకంటే వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ ఒంటరితనం ఎందుకు వస్తుంది అని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆదికాండము 27వ అధ్యాయంలో మనం గమనిస్తే ఏశావుని ఇస్సాకు ఆశీర్వాదిస్తానని చెప్పినప్పుడు ఏశావుకు రావాల్సిన దీవెనలు యాకోబు మరి
తన అన్న అయిన ఏషావులాగా మారువేషం ధరించుకొని ఏషావుకు రావాల్సిన దీవెనలు తను పొందడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అన్నకు రావాల్సిన దీవెనలు పొందుకున్నాడో ఏషావు యాకోబును చంపుతానని అనుకోవడం తన తల్లి విని తన తల్లి యాకోబును మరి తన మామయ్య అయిన మరి ఆయన దగ్గరికి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, మరి ఇక్కడ పరిస్థితిని మనం గమనించినట్లయితే యాకోబే డైరెక్ట్గా వెళ్ళి తండ్రి నన్ను కూడా ఆశీర్వదించు అని అడగొచ్చు. మరి ఆయన అడగలేదు. ఎందుకు అడగలేదో మనకు అర్థం కాదు ప్రియులారా. అయితే దీవెనలు దొంగిలించిన తర్వాత మరి ఏషావు తనపైన పగబట్టడం గమనించేసి అక్కడి నుంచి పారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పారిపోతున్నాడో తను ఒంటరివాడైపోయినాడు. ప్రియులార, వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఒంటరితనం అనేది కొన్నిసార్లు మనము కలగజేసుకుంటూ ఉంటాం. ఈ ఒంటరితనం అంటే ఏంటి? ఎవరు లేకపోవడం, లోన్లీగా ఫీల్ అవ్వడం. అయ్యో నా పరిస్థితి ఏంటిది, నా స్థితిగతులు ఏంటి, నేను ఇలా ఉన్నానే, నాకు భవిష్యత్తు ఉందా లేదా ఏంటి అనేది మనం ఆలోచిస్తూ ఉంటుంది. అది భయంకరమైన పరిస్థితిగా పరిగణమిస్తూ ఉంటుంది మన జీవితంలో. అది ప్రియులారా, కొన్నిసార్లు మనం గమనించినట్లయితే ఒకానొక ప్రదేశంలోకి మనం వెళ్తే అక్కడ బస్సెస్ కానీ మరి ఆటోలు కానీ ఏది దొరకనప్పుడు మనం ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటుంది. రే ఇక్కడ ఎవరు లేరు, సమయానికి ఏం దొరకటం లేదు, ఏంటిది పరిస్థితి. ఒకవేళ అక్కడున్న చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి గమనించినట్లయితే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయనుకో భయం కాదు. చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి అక్కడ చీకటి ఉన్నదనుకో కొద్దిగా మనం భయపడతా ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మరి ఆ యొక్క పరిస్థితులలో మనం ఏం చేయాలో మనకి అర్థం కాదు ప్రియులారా. మరి ఈ ఒంటరితనము ఎలా వస్తుందంటే మరి ఈ యాకోబు చేసినట్లుగా మనం కూడా చేయడం వలన ఇది వస్తూ ఉంటుంది. ఆదికాండం 16వ అధ్యాయము మనం గమనించినట్లయితే శారా మరి అబ్రహాముకు మరి వారికి పిల్లలు లేకపోవడం వలన హగరుని ఇస్తుంది. అబ్రహాంకి ఇచ్చినప్పుడు హగరు గర్భవతి అయినప్పుడు హగరు దృష్టికి శారా నీచురాలుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే హగరు శారాని మరి అట్లా నీచంగా చూడడం గమనిస్తూ ఉంటుందో శారా హగర్ని శ్రమ పెట్టడం వలన తను ఇంట్లో నుంచి పారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రియులారా. మరి ఇక్కడ గమనించాలి, శారా హగరు యొక్క జీవితంలో ఎంతో మేలు చేసింది. ఆ మేలును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాల్సిపోయి తన యజమానురాల్ని నీచమైన దానిగా చూడడం అక్కడ జరుగుతూ ఉంటుంది. తను పారిపోయినప్పుడు మరి షూరు అరణ్యంలో ఉన్నప్పుడు యెహోవా దూత తనను కనుగొని మళ్ళా నువ్వు వెళ్ళి నీ యజమానురాలు కింద అణిగిండుమని చెప్పినప్పుడు ఆమె వెళ్తుంది. ప్రియులారా, మరి హగరు ఎప్పుడైతే మరి పారిపోవడం జరుగుతూ ఉన్నదో ఆ ఒంటరితనంలో మరి తనకి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు మరి దేవుడు ఆ ఒంటరితనంలో తనను దర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని ఒంటరి పరిస్థితులలో మనకు ఎవరు లేకపోతే మన పరిస్థితి ఏంటి ప్రియులారా? ఈ భారతదేశంలో కొన్ని చోట్ల మనం గమనించినట్లయితే స్త్రీలు మరి చీకట్లో ఒంటరిగా నడిచి వచ్చినప్పుడే స్వాతంత్రం అన్న మహాత్మా గాంధీ మాటను పక్కకు పెడితే ఎంతో మంది స్త్రీలు ఒంటరిగా ప్రయాణించినప్పుడు బస్సులో వెళ్ళినప్పుడు వారిపైన అత్యాచారం జరగడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఒంటరిగా ఉన్న స్త్రీలను మరి సాతాను టార్గెట్ చేసి వారి యొక్క జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు. ఎంతో భయంకరమైన పరిస్థితులు. ఎవరైతే ఒంటరిగా ఉంటారో ఆ యొక్క ఒంటరి వాళ్ళని సాతాను టార్గెట్ చేసుకుంటూ ఉంటాడు. ఆదికాండం 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే అవ్వను సాతాను టార్గెట్ చేసుకొని ఆ పండు తినేలా చేసినాడు ప్రియులారా. పండు తినడం వలన వచ్చిన ఫలితం ఏమిటంటే వారు ఏదేను వనంలో నుంచి వెళ్ళగొట్టబడడం జరిగింది ప్రియులారా. మరి యొక్క సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే కొన్నిసార్లు ఒంటరితనాన్ని మనం అనుభవించడానికి మన పరిస్థితులు కారణమైతే కొన్నిసార్లు
మరి సాతాను కారణమవుతా ఉంటాడు ప్రియులారా. మరి యొక్క సమయంలో వాక్యం వింటున్న నీవు నీ ఒంటరితనానికి నువ్వే కారణమవుతున్నావా? నీ జీవితంలో కలుగజేసుకున్న పరిస్థితులను బట్టి నీ ఒంటరిగా ఉంటున్నావా? మరి ఒకవేళ ఆ ఒంటరితనంలో దేవుడు నీకు తోడై ఉండకపోతే నీ పరిస్థితి ఏంటి? ప్రభునందు ప్రియులారా, మరి ఎప్పుడైతే మరి యాకోబు అక్కడి నుంచి పారిపోతున్నాడో మనము గమనించినట్లయితే 28వ అధ్యాయము మరి 10వ వచనం మనం గమనించినట్లయితే 10, 11, 12 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఒక దగ్గర యాకోబు పడుకొని ఉండడం వలన అక్కడ కలగన్నాడు. ఒక నిచ్చెన ఆకాశము కొన నుంచి భూమి మీదకి వేయబడడం, ఆ నిచ్చెన కొన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడం గమనించాడు. తన ఒంటరితనంలో యాకోబు ఎక్కడ ఏమైపోతాడో అని దేవుడు గ్రహించి దేవుడు తనకు తోడుగా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ప్రియులారా, మనము చేసుకునే ఒంటరితనంలో మనకు దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మనము సాతానుకి టార్గెట్ అయిపోతూ ఉంటాం. నువ్వు కృంగిపోయినట్లయితే, నువ్వు కృషించిపోయినట్లయితే నువ్వు చేతకాని వాడవవుతావు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నీ ఒంటరితనంలో దేవుడే నీకు సహాయకుడిగా ఉంటా ఉన్నాడు ప్రియులారా. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయనని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును, నువ్వు ఒంటరితనంలో ఉన్నట్లయితే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటిదంటే నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని దేవుడు నీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావు, నీవు ఏ పరిస్థితిని బట్టి నువ్వు బలహీన పడతా ఉన్నావు, ఆ పరిస్థితులలో దేవుని నువ్వు తోడుగా చేసుకోవాలి. ప్రియులారా, మనం గమనించాలి వాక్యంలో మరి యేసు ప్రభుల వారు మార్కు సువార్త 14వ అధ్యాయం 27వ వచనం గమనించినట్లయితే సిలువ భరించడం ఎక్కడానికి ముందు గెత్సెమనే తోటలో యేసు ప్రభుల వారు మరి ప్రార్థన చేయడం, ఒంటరితనం అనుభవించడం అనేది జరిగింది. అక్కడ శిష్యులకు కూడా చెప్పారు, మీరు వెళ్ళి ప్రార్థించండి అని చెప్తా ఉంటే వాళ్ళు నిద్రపోవడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకి తెలియదు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలని చెదిరిపోదును అని యేసుప్రభులు చెప్పిన వారు అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే యేసుప్రభుని మరి పట్టుకొని వెళ్ళడం గమనించారో వాళ్ళందరూ చెదిరిపోవడం జరిగింది ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితులలో మరి దేవుడు వాగ్దానం చేసినాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము. ఆయన వెళ్ళుట మనకేంటి ప్రయోజనకరం అంటే ఆయన వేరే ఒక ఆదరణకర్తను మన కొరకు పంపించినాడు. హల్లెలూయా. ప్రియులారా, మరి మన జీవితంలో నువ్వు ఒంటరిగా ఉంటున్నావేమో, నీవు ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో మరి నిన్ను ఆదరించడానికి, ప్రతి విషయంలో నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏ పరిస్థితిని బట్టి మరి నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతా ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నావు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఒంటరితనాన్ని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శిష్యులు మరి దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి పెంతెకోస్తు దినమున మరి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడి బలవంతులైనారు. తిరిగి వారి ఒంటరితనంలోకి వెళ్ళలేదు. పరిశుద్ధాత్మను బట్టి వాళ్ళు బలవంతులుగా మారి, శక్తివంతులుగా మారి దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలబడడం జరిగింది. నీ కుటుంబాలలో, నీ అన్నదమ్ములలో, నీ అక్కచెల్లెలలో, మరి నీ వ్యాపారంలో కానీ, నీ చదువులో కానీ, నీ పనిపాట్లలో కానీ నీ ఒంటరిగా ఫీల్ అవుతున్నట్లయితే ఇప్పుడే దేవుడు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని నువ్వు నిలబడినట్లయితే నువ్వు ఎన్నటికీ ఓడిపోవు, సాతాను చేతులను టార్గెట్గా ఉండవు, జయము నీ వశమవుతా ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పి నీ జీవితంలో పరిశుద్ధాత్మను తోడుగా ఉంచుకొని జయ జీవితంను
సాగించి ముందుకు వెళ్ళగలుగుటకు దేవుడు అట్టి కృపను నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.